75 375 జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములోనున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములోనున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. మాట సాగరము పాయలయపోయే కోట గోడలు కూలిమట్టమైనవి. మాట సాగరము పాయలయపోయే కోట గోడలు కూలిమట్టమైనవి. గ్రుడ్డివాడు దృష్టి పొందే ప్రభు మాటచే, కుష్టి రోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. గ్రుడ్డివాడు దృష్టి పొందే ప్రభు మాటచే, కుష్టి రోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములోనున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములోనున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభు ఉదయకాల సమయం నుంచి ప్రభు ఈ సాయంకాల సమయం వరకు ప్రభు మా అందరినీ ప్రభు మీ సజీవ హస్తాల చేత కాచి కాపాడి భద్రపరుచుకున్నైనా ఈ సాయంకాల పూట ప్రభు తండ్రి మీ సన్నిధిలో మేము ఈ విధంగా కూడుకుని మిమ్మల్ని స్తుతించటానికి, ఘనపరచటానికి, కొనియాడటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభా పాటలతో మిమ్మల్ని స్తుతించాం ప్రభువా. ఇక జరగబోయే కొడుకులో ప్రభువా మాకు ఏ వాక్యం అవసరం అయిందో ప్రభువా ఆ వాక్యం మాతో మాట్లాడతారని మీ పాదాల చింత బ్రతమాలుకుంటున్నాం ప్రభువా తండ్రి. సువార్త నిమిత్తం ప్రభా తండ్రి గురువారం నుంచి ప్రభా ఈ శనివారం వరకు ప్రభా సాయంకాలం పూట ఈ విధంగా కూడుకలు నిర్ణయించిన విధమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
సువార్త అంతట్లో ప్రభా మీరే మహిమ తెచ్చుకోండినైనా ప్రభా మంగళవారం జరగబోయే కూడుకు లేక నుంచి బయలుదేరిన సమయం నుంచి ప్రభా తండ్రి అక్కడ చేరి ప్రభా తండ్రి పత్రికలు ఇస్తుండగా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి. ఎదురాడే వారికి మారు మనసు దయచేస్తారని మీ పాదాల చెంత బ్రతమాలుకుంటున్నాం ప్రభా తండ్రి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిందని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువ. ఆ విధంగా ప్రభువా తండ్రి మేము పత్రికలు పంచుతుండగా మీరే సహాయం దయచేయండి. మాకంటే ముందుగా మీరే నడుస్తారని మీ పాదాల చింత బ్రతిమాలుకుంటున్నాం. అలాగే ప్రభువా మైక్ యంత్రం ద్వారా ప్రభువా ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా రక్షింపబడటానికి మీరే సహాయం దయచేసి ప్రయాణం అంతట్లో మీ కాపుదలుంచి మీరే నడిపించుకుంటారని, కావలసిన ధనాన్ని మీరే సిద్ధపరిచారని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి చేరవచ్చిన ప్రియులకు వందనాలండి. మనము బుధవారము రాత్రి కూడుకోలేదు, కానీ గురువారం రాత్రి కూడుకున్నాము. అలాగే శుక్రవారం రాత్రి కూడుకున్నాము. గురువారం రాత్రి సువార్తను గురించే మాట్లాడుకున్నాము. నిన్న రాత్రి మనము కొంచెము విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముకున్నాము. మన చేయి విడిచి పెట్టి దేవుడు కాదు, మనం అవిశ్వాసాన్ని బట్టి ఆయన కార్యాలు పొందుకోలేకపోతున్నాము తప్ప విశ్వాసంతో వెనుదిరగకుండా ప్రార్థించాలని రాత్రి మనం నేర్చుకోవటం జరిగింది. ఈ రాత్రి సువార్త పని, దాని యొక్క విశిష్టతను గురించి కొన్ని సత్యాలు తెలుసుకొని ఆ మీదట మనము జరిగే సువార్త పని కొరకు ప్రార్థన చేద్దామండి. నాతో బలంగా సువార్తను గురించిన సత్యం ఎక్కడ రాయబడింది, ఎలా రాయబడింది ఆలోచన చేద్దాం. భూమి మీద మొట్టమొదటగా సువార్తను ప్రకటించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇది రెండవ లోకంలో ప్రకటిస్తున్నాడు, మొదటి లోకంలో కూడా ఆయనే ప్రకటిస్తున్నాడు. దీన్ని పేతురు పత్రికలో తన పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన రాసి ఉంచినాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహోవు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. సువార్త సత్యమైంది. సువార్త మనుషులను రక్షించగలిగేది. సువార్త లేకుండా ఒక మనుష్యుడు రక్షణ పొందుకోలేడు, పరలోకానికి వెళ్ళలేడు. సువార్త కేవలం చౌకబారినిది కాదు, కానీ చాలామంది దృష్టిలో అది సౌకుబారినిదిగా ఉన్నది. మనము ఆదికాండం 6వ అధ్యాయంలో నోహోవు వాడ సిద్ధపరిచిన దినాలను మనం లెక్కేస్తే అది ఎన్ని సంవత్సరాలు అన్నారండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. ఇక్కడేమని రాసినారు? నోహోవు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా అన్నారు. అట్లయితే మొదటి లోకానికి 120 ఏళ్ళు. నోహో వాడ సిద్ధం చేస్తున్న సమయంలో ఆయన ఆత్మరూపముగానే వెళ్ళి
చెరలోనున్న ఆత్మలకు సువార్తను ప్రకటించినారు. సువార్తలలో ఇది ప్రాముఖ్యమైన ఒక ఘట్టం. మనము కరపత్రం ద్వారా సువార్త ప్రకటిస్తాం, వ్యక్తిగతంగా మాట్లాడి సువార్త చెప్తాం, మైక్ యంత్రము ద్వారా సువార్త చెప్తాం. కానీ ఇక్కడ ప్రభు చేసింది ఏంటి? మర్జువత్తులు లేరు. ప్రతి శరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఎలా వెళ్ళినాడు? చదవండి, అందులోనే ఉంది. ఆయన ఎలా వెళ్ళినాడు? ఆత్మల యొద్దకు. చూడండి 20వ వచనంలో, ఆత్మల యొద్దకు ఆయన ఎలా వెళ్ళాడు? ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇది. ఆయన ఆత్మరూపముగానే వెళ్ళి ప్రతి మనుషునికి సువార్తను చెప్పినాడు. ఇంత గట్టి వర్తమానాన్ని వారు, ఆ లోకములో ఉన్న జనులు నిర్లక్ష్యము చేశారు. గమనించండి, ఇది దేవుని కుమారుడని యేసుక్రీస్తు మాత్రమే చేయగలిగినది. మనము స్వరం వినిపిస్తాం, పాట వినిపిస్తాం, కానీ ఆయన ఆత్మల యొద్దకు ఆత్మరూపుగానే దర్శించినాడు. ఇది ఈ సువార్త సత్యం బండ హృదయములను బద్దలుగొట్టేది. 1992 సంవత్సరంలో ఆయన ఆత్మరూపిగానే నాకు ప్రకటించినారు. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఒక సేవకురాలు లేదు, ఒక సేవకుడును లేడు. ఏ క్రైస్తవుని కుటుంబంతో కానీ క్రైస్తవునితో కానీ నాకు సంబంధము లేదు. ఎవరు వచ్చి నాకు ప్రకటించలేదు, ఎవరో నాకు వినిపించలేదు. కానీ ఎందరో ప్రార్థించుండొచ్చు, ఎందరో నా కొరకు విజ్ఞాపనము చేసి ఉండవచ్చు, అది ఒప్పుకుంటా. అలా ప్రార్థించిన వారిలో మా అమ్మగారు ఒక్కరు నాకు తెలుసు కాబట్టి, తెలియక ఎందరో నేను రక్షించబడాలని నా కొరకు ప్రార్థించినారు. అయితే ఆయన ఒక రాత్రి వేళ నన్ను దర్శించిన దర్శనాన్ని బట్టి ఇక్కడున్న లేఖనము నెరవేరింది. ఆ కాలములో ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళాడు. నేను కూడా చెరలో ఉన్నాను, పాపపు చెరలో ఉన్నాను. ఆత్మరూపములోనే నన్ను ఆయన దర్శించినాడు. కాబట్టి ఆయనకి నేను ఎప్పటి వరకు ఏమైపోయానండి? బానిసనైపోయాను. కానీ మొదటి లోకంలో ఆయన అలా సువార్త ప్రకటన చేస్తే ఎంతమంది రక్షించబడ్డారని సాక్ష్యం ఉంది ఇక్కడ 20వ వచనంలో. ఆ వాడలో కొందరు. ఆ వాడలో ఎందరండి? కొందరు. ఆ వాడలో కొందరు. అప్పటి లోకంలో ఎంతమంది రక్షించబడ్డారు? కొందరనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది అండి? నీటి ద్వారా రక్షణ 8 మంది మాత్రమే పొందారు. గమనించండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ రోజుల్లో ఆత్మరూపముగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటించిన కారణమేమిటి? ఇప్పుడు మొదటి లోకంలో ఉన్న ఆత్మలను ధవల సింహాసనపు తీర్పు దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో వాళ్ళు ఇలా నిందేయచ్చు, మిమ్మల్ని నమ్ముకోవాలని, విశ్వసించాలని మాకెవరునూ తెలియచేయలేదు. అప్పుడు ఆయన రహస్యాలన్నీ బయలు చేస్తాడు. అవునండి, హృదయ రహస్యాలన్నీ
బయలు చేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మన సువార్త కూడా అలాంటిది. రోమపత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాట చూడండి, 16వ వచనం అండి. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. 17 నుండి ఈ మాటలన్నీ చెప్పాడు, కింద 29 వరకు. పౌలు ఉద్దేశం ఏంటంటే, సువార్త ప్రకటించవలసిన భారం ఆయన మీద మోపబడింది. సువార్తకు లోబడారా అందరూ? ఆయన చెప్పిన మాటల్లో, అయినను మేము ప్రకటించిన సువార్త వినలేదు అన్నాడు. మేము ప్రకటించిన సువార్త వినలేదు అన్నాడు. సువార్త ప్రకటించినాడు కానీ 10వ అధ్యాయం చూడండి, 16వ వచనం, అయినను అందరును సువార్తకు 16వ వచనం లోబడలేదు. మరి ఆయన ఏం చేశాడు? సువార్త ప్రకటించాడా లేదా? ప్రకటించాడా లేదా? చదవండి. రోమాపత్రికలోని 15వ అధ్యాయంలో 18, 19 వచనాలలో, యాలయనగా అన్యజనులను విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతులు బలము చేతను, మహత్కార్యములు బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే గాని దేనిని గూర్చియో మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలనున్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ఆసియా ఖండమంతా సువార్త ప్రకటించానని చెప్తున్నాడు. ఆసియా ఖండమంతా సువార్తను నేను ప్రకటించానని చెప్తున్నాడు. ఎందుకు ప్రకటించాడు? కొరింథీ పౌలు గారు కొరింథీ వారికి చెప్తూ ఇలా అన్నాడు. 1 కొరింథీ 9, 1 కొరింథీ 9, 16 వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల, అందుకనే యెరూషలేము మొదలుకొని ఎల్లూరు వరకు ఆయన సువార్తను ప్రకటించినాడు. రోమాపత్రిక 2:16లో అదే సువార్త ప్రకారముగా అన్నాడు. ఏమన్నాడు? మనుషులు రహస్యములు బయలుపరుచు దినమందు అన్నాడు. మనుషులు రహస్యములు విమర్శించు దినమందు. అట్లయితే సువార్త రక్షిస్తుంది. సువార్త విని రక్షింపబడన వానికి తీర్పు తీరుస్తుంది. వారి హృదయ రహస్యాలు బయలు పడతాయి. అందుకనే రక్షణ పొందాలని సువార్త ప్రకటించాడు. వారి హృదయ రహస్యాలు బయలుపడాలని సువార్తను ప్రకటించినాడు. రండి, కీర్తనలు 50వ కీర్తన. ఈ ప్రవచనంలో ఒక సత్యము వివరించి ఉంచినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని? 50వ కీర్తనలో 17వ వచనం, దిద్దుబాటు నీకు అంటే సువార్త నీకు అసహాయము కదా.
హ్మ్. నీవు నా మాటలనగా సువార్త, నీవు నా మాటలను వెనకకు వేసేదవు. నువ్వు ఎలా ఉన్నావంటే, నీవు దొంగను చూసినప్పుడు వానితో పరిశుద్ధుడితో రాట్లా, విశ్వాసితో ఏకీభించటంలా, దేవుని మాటలు వెనకకు త్రోసివేసి ఏం చేస్తున్నాడు? దొంగతో సహవాసము చేస్తున్నాడు, వ్యభిచారునితో సహవాసము చేస్తున్నాడు, కీడు చేయవలనని నోరుని ఏం చేస్తున్నాడు? తెరుస్తున్నాడు, నాలుకను కపటము కల్పిస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడండి? నువ్వు కూర్చుండి ఏం చేస్తున్నాడు? సహోదరుడు మీద కొండాలు చెప్పుతున్నాడు. నీ తల్లి కుమారుని మీద ఏం చేస్తున్నాడండి? అపనిందలు మోపుతున్నాడు. 21 చూడండి జాగ్రత్తగా, ఏమంటున్నాడు ప్రభు? ఇట్టి పనులను నీవు చేసినను నేను మౌనినై ఉంటినని, ఇందుకు నేను కేవలము నీ వంటుడనను వాడనని నీవు అనుకొంటివి. అయితే ఇది విమర్శ యందు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. విమర్శ యందు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. మరలా మొదటికి రండి. నోహావు దినములలో 120 ఏళ్ళు ఆ లోకానికి శరలోనున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించినాడు. అందరూ రక్షింపబడ్డారా? 8 మంది మాత్రమే. మరి అప్పటినున్న లోకానికి ఏం జరుగుతుంది? విమర్శ ఒకటి ఉంది, విమర్శ ఒకటి ఉంది. ఇదే రాసినాడు, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి. పౌలు ద్వారా సువార్త ప్రకటించినప్పుడు అందరూ లోబడలేదు. ఇప్పుడు మనము ప్రకటించిన అందరూ లోబడలేదు. లోబడితే రక్షణ, లోబడన వారికి విమర్శ ఒకటి ఉంది. అందుకనే సువార్త ప్రకటించాలి. లోబడకపోయిన పౌలేమన్నాడు? అయ్యో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది, కాబట్టి నేను దాన్ని చేస్తాను. రోమా 1:16 మనందరికీ తెలుసు. ముందు రాత్రి చదువుకున్నాం, ఇప్పుడు చదవండి. రోమేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పౌలు చెప్పిన నినాదం చూడండి, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడును కాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. సిగ్గుపడకూడదు. మన ప్రభు సువార్త ప్రకటించినాడు, పౌలు సువార్త ప్రకటించినారు, పరిశుద్ధులు అపోస్తలులు సువార్త ప్రకటించినప్పుడు సిగ్గుపడకుండానే సువార్తను ప్రకటించారు. మరి సువార్త ఎలాంటిది? నమ్మిన వారిని రక్షిస్తుంది, నమ్మని వారిని విమర్శకు లోబడేలాగా చేస్తుంది. అందుకని 50వ కీర్తనలో 21వ వచనములో, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి ఏం చేస్తానంటున్నాడండి ఆయన? నిన్ను గద్దిస్తాను. ఉదాహరణకి గత నెలలో చివరి మంగళవారమున మనము సువార్త ప్రకటించినాము. చాలామంది వినారు, మర్చిపోండొచ్చు. ఒకవేళ ఎవరైనా రక్షింపబడితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అయితే ఈ సంగతులను వరుసగా నీ ఎదుట పెట్టి నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడు ఆయన? గద్దిస్తాను. అంటే వినని వారిని, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైన వారిని గొంతు నుండి నేను సువార్త ప్రకటించటానికి పంపాను. వారు మీ గ్రామం వచ్చారు, మీకు కరపత్రాలు ఇచ్చారు, మీకు మైకులో సువార్త అందించినారు. ఆ రోజున ఆయన వారికి జ్ఞాపకము చేస్తాడు. కాబట్టి సువార్త యొక్క గొప్పతనం గమనించండి. సంఘములో కూడి ఆరాధించాలి, బయటకు వెళ్ళి సువార్తను
ప్రకటించాలి. బయటకు సువార్త వెళ్ళినప్పుడు సువార్త భారము నాదై ఉండాలని చెప్పుకోండి. మన పేరు జీవగ్రంథములో రాయబడాలంటే సువార్తకు ఈవులు ఇవ్వాలా, విశ్వాసంతో ఇవ్వాలా, నమ్మకముతో ఖర్చు చేయాలా. నువ్వెంత ఖర్చు చేస్తావో అంటే సువార్తకు సహకారముగా ఎంత ఉంటావో నీ పేరు అక్కడ రాయబడతా. జీవగ్రంథములో నీ పేరు రాయబడటానికి సువార్తకు సహకారంగా ఉండాలి. అది నీ ప్రాణం, అది నీ జీవితం. సహకారం అంటే కొద్దిగా కాదు, నీ ప్రాణమే. ఇప్పుడు మీ సేవకుడి దగ్గర ఏమీను లేదు, ఏం పెడుతున్నాడు? ప్రాణమే పెట్టాను, నా జీవితమే పెట్టాను, నన్ను నేనే సమర్పించుకున్నాను. మీ ప్రాణము పెట్టాలి. మీరు అంతా కూడా సువార్తకు ఖర్చు చేయాలి. సువార్త విలువైంది. గమనించండి, ఆ మాట చెప్పి ముగించుకుందాం. ఫిలిప్పీలకు పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయములో ఏమని చెప్తున్నాడు? 4వ అధ్యాయంలో ఏమని చెప్తూ ఉన్నాడు? 2వ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదయాను చుంటుకేను ఏం చేస్తున్నాడు? బ్రతిమాలు కొనుచున్నాడు. కొంచెం డిస్టర్బ్ వచ్చింది, సమాధానంగా ఉండండి అని చెప్తున్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ. చూడండి అక్కడ ఏమని రాశారు? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పి ఏమంటున్నాడైనా? ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కాబట్టి సువార్త నమ్మిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారికి విమర్శ ఉన్నది, ప్రకటించిన వారికి ప్రశంసలు ఉన్నాయి. ఈ మాటను మన హృదయంలో ప్రభువు నింపి తన పని కొరకై సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ వాక్యమును బట్టి సంఘములో సువార్త పని కొరకు అనేకులు లేచుటకు సహాయం చేయండి. సువార్త పని కొరకు సహకారులను లేపండి. సనగక గొనకక నిజమైన సహకారులు వలె విశ్వాసముతో తమ ప్రాణములైన ఇచ్చుటకు వెనుతిరగక తమను తామును కొనేవారిని లేవనెత్తండి. ముందున్న పని కొరకు సంఘాన్ని సిద్ధపరచండి. క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.